నమస్కారం అండి. నా పేరు తలారి కృష్ణ. అది గుల్లమరపల్లి విలేజ్. అదే ఫస్ట్ ఇది గేతి వాళ్ళు మనకు ఏకముందు షెడ్ ఏకముందు బయట వేసేవాళ్ళం. అసలుకి బయట వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కిలో ఎత్తులు వేస్తే ఎకరా వరకు మాక్సిమం వస్తుండే. బయట వేస్తే కిలో ఎత్తులు ఇప్పుడు ఎకరా ఆకొచ్చింది. అసలుకి అర్ధ ఎకరా అక్కడ సరిపోతుండే. మాకు కేతి వాళ్ళు 2024లో నెట్ వేయడం జరిగింది. అసలుకి నెట్ చాలా బాగుంది. అయితే ఇందులో వేయడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ పంట నేను చామంతి వేసాను, సుగంధ వేటి. బయట దానికన్నా లోపల బాగా గ్రోతింగ్ వచ్చింది, మంచిగా ఎలాంటి తెగులు రాకుండా వచ్చేసింది. తర్వాత దాన్ని తీసేసి ఇప్పుడు ఆనియన్ సీడ్స్ వేసాను. ఈ ఆనియన్ సీడ్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే చెట్లు వేసాం. అసలుకి ఇది నారు వరకే పెంచాము. నారు పెంచి వేరుశెనగలు వేయడానికి వేసాము. ఇది చూసండి మంచిగా వచ్చింది. ఇందులో వేసిన దానికి బయట వేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. అసలుకి అయితే బయట వేసింది ఏమవుతుందంటే మంచు పడుతుంది, తెగులు ఎక్కువ తట్టుకోలేకపోతుంది, చాలా చనిపోయింది. ఇందులో ఎంత సీడ్స్ వేసినామో అంతవరకు మంచిగా లేచింది. అసలుకి ఎన్ని ఎత్తులు వేసినామో అన్ని ఎత్తులు మంచిగా వస్తుంది. అసలుకి బయట వేసిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఇప్పుడు ఎకరకు సరిపోయే సీడ్ మొత్తము ఎకరకు సరిపోతుంది. ముందు ఎట్లుండే అంటే ఇక నెట్ వేసుకోక ముందు మొత్తం తెగులతో మంచాన పడుతుండే. పొద్దున ఈ చలికాలం కదా, మంచు పడుతుండే, ఎండు తెగులు వస్తుండే, ఎండకపోతుండే, చెట్టు ఎండిపోతుండే. నెట్ హౌస్ లో చాలా బెనిఫిట్ అవుతుందంటే బయట వేసుకుంటే ఎక్కువ స్ప్రే చేయాల్సి వస్తుండే పురుగుల మందును. ఇందులో అసలు పురుగు సరిగా కనిపిస్తలేదు, తెగులు సరిగా కనిపిస్తలేదు కాబట్టి తక్కువ స్ప్రేలో అయిపోతుంది. అసలుకి బయట 3 సార్లు కొడితే ఇందులో ఒక్కసారిలో కొట్టేసిన. ఇప్పటికి నేను ఎక్కువ రోగాలను తట్టుకుంటుండే, తెగులను రాణిస్తలేదు. ఈ నెట్ హౌస్ లో అసలు లేబర్ని పెట్టడానికి ఛాయిస్ లేదు అసలు. ఎందుకంటే ఒక్కరు ఇంటి వాళ్ళు ఒక్కలే చేసుకోవడానికి ఎంతో మంచిగా ఉంది. అసలుకి మెయిన్ గా అంటే గ్రోతింగ్ ఎక్కువ ఉంది. ఎంత తీసుకుంటే అంతవరకు మంచిగా వచ్చేస్తుంది. మనం ఎంత సీడ్ కావాలో అంత సీడ్ వచ్చేస్తున్నది. ఇప్పుడు కరెక్ట్ 4 రోజులు అవుతుంది. ఇప్పుడు తీసుకెళ్లి వేరే చేనులో మళ్ళా కొత్త పొలంలో వేయాలి. మన కేతి సంస్థ వచ్చి 10 సంవత్సరాలు అయినందుకు మన రైతులందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి నెట్ హౌజులు రైతులందరికీ అందజేయాలని కేతి వారికి కోరుకుంటున్నాను. ఈ నెట్ హౌజ్ను అందించిన నాబార్డ్ సంస్థకి అండ్ కేతి సంస్థకి ధన్యవాదాలు.